హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ అశ్విన్. థంబ్నెయిల్ చూసి ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయింది కదా ఈ వీడియో దేని గురించో. మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించుకొని ఆ ఇంటికి గృహప్రవేశం చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని మన వాళ్ళందరికీ భోజనాలు పెడితే ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఇప్పుడు మేము కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు, మా డాడీ వాళ్ళు అందరూ కలిసి ఇప్పటి నుంచి ఇంకెక్కడే ఉండిపోతున్నారు. బాబాయ్ వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు. డాడీ వాళ్ళు ఇంకొక 1 or 2 months లోపు మూవ్ అయిపోతారనమాట ఆ హౌస్లోకి. సో స్టార్టెడ్ విత్ గో పూజ. ఏంటి నైట్ టైంలా ఉంది అని అనుకుంటున్నారా? కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ 1 minute తక్కువ 1 o'clockకి ముహూర్తం అనమాట. మేమంతా 12:15కి రెడీ అయ్యి ఇంకా కొత్త ఇంటి దగ్గరికి వచ్చేసాం. కరెక్ట్గా ముహూర్తానికి ముందే గోపూజ స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా అక్కడంతా గోపూజ స్టార్ట్ చేస్తున్నారనమాట. చాలా బాగా జరిగింది గోపూజ అయితే. ఇంతకీ మా తన్విగాడు ఎక్కడా కనిపించట్లేదు అని అనుకుంటున్నారా? వాడు మా పిన్ని దగ్గర పడుకొని ఉన్నాడనమాట. అప్పుడు దాకా లేసే ఉంది. నార్మల్గా అయితే ఇంత హడావిడి ఉంటే అస్సలు నిద్రపోదు. బట్ ఆ రోజు మధ్యాహ్నం పొద్దున్న నుంచి నిద్రపోలేదనమాట. మామూలుగా మధ్యాహ్నం ఒక 1 or 2 hours పడుకుంటే కనుక ఖచ్చితంగా నిద్రపోయేది కాదు. కానీ ఆ రోజు ఇంకా నిద్రపోయిందనమాట. పూజ వ్రతం స్టార్ట్ అవ్వకముందే నేను, తన్వి, వెంకి ఇంటికి వెళ్ళిపోయాం. దానికి రీజన్ ఏంటో నేను కొద్దిసేపట్లో చెప్తాను. ఈలోపు గోపూజ చూసాను. ఇంతకీ మీకు తెలుసా, జనరల్గా ఏదైనా కొత్త హౌస్ అంటే గృహప్రవేశం చేసినప్పుడు ఎందుకు ఫస్ట్ గోమాతకు పూజ చేస్తారా అని తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. నాకైతే స్పెసిఫిక్గా తెలీదు. బట్ మా ఇంట్లో అనేది ఏంటంటే గోమాతకి పూజ చేస్తే సర్వదేవతలకి పూజ చేసినట్టు. అండ్ మామూలుగా మనం ఏదైనా టెంపుల్లోకి వెళ్ళి విగ్రహాన్ని పట్టుకోలేం కదా, మా దూరం నుంచే పూజ చేస్తాం. కానీ గోమాతకు పూజ చేస్తే ఎలా అంటే డైరెక్ట్గా అమ్మవారికే చేసినట్టు అన్నట్టు అంటారనమాట. అందుకని మేబీ అదే రీజన్ ఏమో ఫస్ట్ గోమాతకి పూజ చేయడానికి. నాకైతే తెలీదు. మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే ఇంకా గోపూజ అయిపోయింది. నెక్స్ట్ అందరం ఫొటోస్ పట్టుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళడమే లేటు. ఆ మూమెంట్ కోసమే మేమంతా వెయిట్ చేసినాం. చాలా హ్యాపీగా అయింది. ఇంకా కరెక్ట్గా 1 minute తక్కువ 1కి అందరూ అంటే ఫస్ట్ మమ్మీ వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత ఇంక మేమంతా కూడా వెళ్ళామన్నమాట. మన వాళ్ళందరితో కలిసి ఇట్లా గృహప్రవేశం చేసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. మాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉన్నారా? అలా అయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरता परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरमावशगोपवधूषणकोटिवृतात्स्मरकोटिसमा प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमे
गणेश विभो वरदो भवदेव दया जलधे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमो मिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघुत्वहमन्यमहं न कथञ्चन कञ्चन जातु भजे సో ఈ హౌస్ వచ్చేసరికి 3 ఫ్లోర్స్ అన్నమాట. ప్రతి ఫ్లోర్లో ప్రతి రూమ్కి ఇప్పుడు ఫొటోస్ పట్టుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా వెళ్ళాలంట. ఇలా అందరం స్లోగా వెళ్ళి పైన లాస్ట్ ఫ్లోర్లోనే సత్యనారాయణ స్వామి రథం దగ్గరికి పై ఫ్లోర్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 hour అయింది. ఈలోపు మా తన్వి గడు కూడా లేచాడు. ఆ రోజే నైటే రథం, హోమం అండ్ వాస్తు పూజ ఎందుకు ఒకే రోజు. జనరల్గా ఏంటంటే గృహప్రవేశం నైట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కదా పూజ పెట్టుకుంటారు, రథం అండ్ పూజ అని అనుకుంటారు కదా. నెక్స్ట్ డే వరలక్ష్మి రథం కదా, ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇంకా మేము నైటే అన్నీ కంటిన్యూ చేసాం. బట్ తన్వి గడి లోపు లేచి చాలా ఇబ్బంది పెట్టాడు, అంటే పాపం ఇబ్బంది పడినట్టున్నాడు నిద్ర డిస్టర్బ్ అయ్యేసరికి. ఇంకా అందుకనే నేను వెంకి తన్వి ఇంటికి వెళ్ళిపోయాం. పూజ కానీ హోమం కానీ అసలు స్టార్ట్ కూడా అవ్వలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ బట్ పూజ అయితే చాలా బాగా అయిందంట. అందుకే పూజది కానీ హోమంది కానీ ఇందులో ఈ వీడియోలో అసలు ఏమి ఫొటోస్ కానీ ఏమీ లేవు. యాక్చువల్లీ మా చెల్లెల దగ్గర, అక్కల దగ్గర, అందరి దగ్గర ఉన్నాయి కానీ ఆ వీడియోస్ అన్నీ నా దగ్గర హార్డ్ డిస్క్లో ఉన్నాయి. హార్డ్ డిస్క్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. సరే ఇప్పటికే చాలా లేట్ చేసేసా ఈ వీడియో పోస్ట్ చేయడం. మేబీ నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఇన్స్టాలో కానీ షార్ట్లో కానీ కుదిరితే పూజది అండ్ హోమంది కూడా ఫొటోస్ పెడతానమాట, చూడండి. యాక్చువల్లీ రీసెంట్గా మేము అన్నవరం వెళ్ళాం కదా, ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి. అప్పటి నుంచి నాకు కూడా రథం చేసుకుంటే బాగుండు కదా అని బాగా అనిపిస్తుంది. మేబీ చూడాలి ఎప్పుడు కుదిరిద్దా అని. పూజ హోమం అన్నీ అయ్యేసరికి అరౌండ్ మార్నింగ్ 6:30, 7 అయిందంటే ఇంకా మమ్మీ వాళ్ళు ఒక 2 hours పడుకొని మార్నింగ్ 9:30 కల్లా మళ్ళీ రెడీ అయిపోయారు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే. సో మేము 9:30, 10 కల్లా రెడీ అయిపోయి తన్వి గారిని తీసుకుని హౌస్ దగ్గరికి వచ్చేసాము అనమాట. తన్విని మార్నింగే చాలాసార్లు ట్రై చేసాం కొంచెం ఎర్లీగా లేపుతామని, బట్ నైట్ నిద్ర డిస్టర్బ్ అయింది కదా, అస్సలు మార్నింగ్ అస్సలు లేవలేదనమాట. అందుకే మేము వెళ్ళేసరికి అరౌండ్ 10 అయింది. అండ్ దట్టు వరలక్ష్మి రథం కూడా కదా, సో ఇంకా పూజ అదంతా చేసుకునేసరికి లేట్ అయిపోయింది. మా భువి గారిని చూడండి, ఆ లంగా జాకెట్ వేసుకోవడానికి చాలా కష్టాలు పెట్టింది మా అక్కని. అక్కడ గుచ్చుకుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది అని చెప్పి. వరలక్ష్మి రథం అండ్ కొత్త ఇల్లు కదా, జనరల్గా ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కున్నా కట్టించుకున్నా మంది వర్ణన ఖచ్చితంగా చదువుతారు కదా. సో మేము కూడా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇంకా పైన అందరం మందీప్ వర్ణన చదువుకోవాలి అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆ పూజకి రెడీ చేసామన్నమాట. ఈలోపు వచ్చిన గెస్ట్లందరికీ ఒక హాయ్ చెప్పి తన్వి గారు ఒక రౌండ్ వేసి అందరితో బాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ పూజ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను అనమాట. పొద్దున్న నైట్ దండం పెట్టుకోలేదు కదా అని చెప్పి. లోపు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాడిని బాగా ఏడ్పిస్తున్నాం అనమాట. అరే నెక్స్ట్ మన ఇంట్లో నీదే పెళ్ళి చూడు, ఇన్స్టా యూట్యూబ్లో నేను ట్యాగ్ చేసి మరీ పెడతాము, ఇది మా తమ్ముడి
నిశ్చితార్థం ఫొటోస్ అని చెప్పి అంటే అమ్మో నాకు అప్పుడే పెళ్ళొద్దక్క అని చెప్పి కొంచెం అట్లా ఫన్ చేసుకున్నాం. ఈలోపు మా తమ్ముడేమో నాకంటే ముందు చెల్లి ఉంది కదక్క, చెల్లికి పెళ్లి చేసేద్దాం అని చెప్పంటే మా చెల్లి కూడా అమ్మో నాకు అప్పుడే పెళ్ళొద్దు అని అలా అంతా బాగా అయింది. బట్ మేబీ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మా చెల్లికి కూడా పెళ్ళి అయిపోవచ్చు అనమాట. ఇంక తర్వాత వెంటనే అక్క ఇప్పటికే లేట్ అయిపోయింది, పదండి ఇంకా మండీప్ వర్ణం చదవడానికి అంతా రెడీ చేసేద్దామని చెప్పి పూజకు కావాల్సినవి అంతా రెడీ చేస్తున్నారు అనమాట అక్క వాళ్ళు. మేమంతా వీడియో తీసే సెక్షన్లో ఉన్నాం. తర్వాత ఇంకా మేము కూడా పూజలో కూర్చొని అలా అందరం కలిసి మంచిగా చాలా బాగా మండీప్ వర్ణం చదువుకున్నాం. అసలు ఎంత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో కదా దేవుని ఏమైనా చదువుకుంటే ఇంట్లో. యాక్చువల్గా అయితే కొత్త ఇంట్లో 9 times చదువుతారంట, బట్ మేమేమో 5 times చదివాము. ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. కింద లంచ్ కూడా స్టార్ట్ చేసేసారు. క్యాటరింగ్ మాదే కాబట్టి అంటే డాడీ వాళ్ళదే క్యాటరింగ్ కాబట్టి కొంచెం ఫుడ్ ఐటమ్స్ మంచిగా ఉంటాయన్నమాట. చాలా ఐటమ్స్, ఈవెన్ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. అంతా వచ్చిన వాళ్ళంతా ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పారు. స్నాక్స్, ఫుడ్, ఓవరాల్గా ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చాలా బాగా హ్యాపీగా అయింది. మేమంతా ఇంకా కజిన్స్ కూర్చొని కొద్దిసేపు టైంపాస్ కూడా చేసుకొని ఎంజాయ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఒక్క డే గ్యాప్లోనే మాకు రాఖీ కూడా ఉంది. అది ఇంకా రాఖీ ప్లానింగ్ కూడా ఈ గ్యాప్లోనే మేము మాట్లాడేసుకుంటూ ఉన్నాం. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా మేము ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి, ఏమైనా మీకు సజెషన్స్ ఉంటే అవి కూడా కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అంటే మన ఫ్యామిలీ లైఫ్ ఆఫ్ అశ్విన్ ఫ్యామిలీ ఇప్పుడు 6,500+ మెంబర్స్ ఉన్నారు. వెరీ సూన్ 10,000 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్ బాయ్.